నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదే. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, అట్లాగే మొన్నటిదాకా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళుగా కాంగ్రెస్ జెండాను మోస్తున్నవాడు ఇప్పటికి కూడా ఇంకా రాజీనామా చేయలే కనుక జీవన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు తేలిపోతుంది. రేపు జగిత్యాల సభ సాక్షిగా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, బయటకు వెళ్తారా, వెళ్తే ఏ పార్టీలో చేరుతారు, ఇవన్నీ కూడా రేపు ఉత్కంఠకు తెరబడనుంది. అసలు దీనికి కారణం ఏమిటి? మొట్టమొదటిగా ఆయన ప్రస్థానం, ఆయనది జానారెడ్డి గారిది మొదలు తెలుగుదేశంలో ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఇప్పటి వరకు 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జీవన్ రెడ్డి గారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. కేసీఆర్ మీద కూడా ఎంపీగా ఆయన అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన మీద పోటీ చేశారు. అట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూనే ఉన్నారు. ఈ దశలో తెలంగాణ రాకముందు ఆయన మంత్రిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అట్లానే ఆ తర్వాత కూడా అనేక పదవులు అధిరోహించారు. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు వారు. అట్లా చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్సీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల ఎమ్మెల్సీ పదవి ఉండగా కూడా ఆయనకు మరి ఎందుకు మనకు మంత్రి పదవి ఇవ్వలేదు అనే మాట ఉన్నది. అట్లాగే ఎప్పుడైతే అక్కడి సంజయ్ కుమార్ అని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకే మద్దతు ఇస్తూ, ఫిరాయింపు ధరకు మద్దతు ఇస్తూ పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి గారిని అలక్ష్యం చేస్తూ గట్టిగా మాట్లాడితే పొమ్మను లేక పొగబెట్టినట్టు పూర్తి స్థాయిలో ఆయనకు అన్యాయం చేస్తున్నారు. కార్యకర్తల స్థాయిలో కానీ, అభివృద్ధి పథకాల్లో కానీ, లేకుంటే టికెట్ల విషయంలో కానీ, పంచాయతీ నుంచి మొదలుకొని పంచాయతీలో టికెట్లు లేవనుకోండి, మున్సిపల్ ఎన్నికల్లో అంటే వరుసగా ఈ 2 ఏళ్లుగా ఎప్పుడైతే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత డైరెక్ట్గా పీసీసీ మీటింగ్లలో కూడా ఆ గాంధీ భవన్లో తన పక్కన ఆయన కూర్చోవడం ఏంటిది, నన్ను అవమానిస్తున్నారు కదా అని ఒకసారి అన్నాడు. అంతెందుకు చాలాసార్లు నాకు అవమానం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో నా ఒక్కడికే కాదు జరిగేది, ఎక్కడైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ నియోజకవర్గాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి చాటిండు. మిగతా వాళ్ళందరూ ఊరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా తప్పక ఆయన ఎప్పటికప్పుడు వేలెత్తి చూపెడుతూనే ఉన్నాడు. అయినా సరే నవ్విపోదురుగా నాకేట్ సిగ్గన్నట్టు ఆయన మాటలు ఎవరు పట్టించుకోవట్లేరు. ఎప్పుడైతే కొంచెం అలిగిండి అనుకున్నప్పుడు ఈ నాయకులు పోతున్నారో బతిమలాడుతున్నారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నీ న్యాయం జరుగుతుంది అంటున్నారు, వచ్చేస్తున్నారు. ఈ మొన్నటి మున్సిపల్ ఎన్నికలప్పుడు చాలా పెద్ద అన్యాయం జరిగింది ఆయనకు. అంటే మనకు ఎవరైతే సంజయ్ కుమార్ ఉన్నాడో ఆయనకే అవకాశం ఇస్తూ టికెట్లలో అంటే నిన్న వచ్చిన వాడికి సగం పాలు మీరు సగం ఇచ్చుకోండి అని చెప్పి జీవన్ రెడ్డి గారికి సగం ఇచ్చారు. ఆయన తీసుకుంటూనే తనదైన రీతిలో ఇండిపెండెంట్ల పేరు మీద తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ధీటుగా నిలిపి ఎక్కువ మందిని గెలుచుకున్నాడు. చూసినాం మనం. అంటే అట్లా అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా ఆయనను మరింత అన్యాయం చేస్తున్నారు. అప్పటి నుంచి ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయం చేసిందో అప్పటి నుంచి మరింత పెట్టిపోయి పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రకటన చేసి మొదలుపెట్టిండు. అయినా సరే వినలేదు. ఇప్పుడు 25వ తేదీ మార్చి 25, 2026 రేపు పెద్ద ఎత్తున మరి తన కార్యకర్తలతో సమావేశం జరిపి జగిత్యాలలో నేను పార్టీ భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటానని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ రాజీనామా లాంటి లేఖనే రాసిండు. కానీ రాజీనామా చేసినట్టు ప్రకటించలేదు. అందుకనే రేపు భవిష్యత్తు తేలిపోతుంది. ఈ దశలో మరి మొదట్లోనేమో మన శ్రీధర్ బాబు మంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు గారు, అట్లానే అడ్డూరు లక్ష్మణ్ గారు, వీళ్ళిద్దరే సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంకా ఏం సముదాయిస్తారయ్యా, నాకు జరిగిన అన్యాయం మీకే జరుగుతుంది అనుకోండి, మీరు నా స్థానంలో ఉంటే ఏం మాట్లాడతారని అడిగింది. వాళ్ళకు జవాబు లేదు వాళ్ళ దగ్గర. అంటే చాలామంది దగ్గర జవాబు లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల గురించి కూడా 1-2 సార్లు ఎత్తి చూపించట్టు కూడా. ముఖ్యంగా రెండింటికి పార్టీ ఫిరాయింపులు మనకి ఏం కర్మ పట్టింది, అనవసరంగా ఎందుకు మనం పార్టీ చేర్చుకోవాలి, మనకు 64 మందిని ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చారు, మంచి చెడు ఇంకా 2 ఎమ్మెల్యేలు మనకు అదనంగా వచ్చినాయి. అప్పుడు 64 ఉన్నప్పుడు కూడా మిత్రపక్షం ఒకటి ఉన్నది సిపిఐది. అటువంటిప్పుడు మనం మెజార్టీ ఉన్నది కదా, ఎందుకు కేసీఆర్ చేసినట్టు మనం చేయాలి అని 1-2 సార్లు హెచ్చరించింది కూడా, తప్పన్నాడు. దాంతోపాటు రైతు బంధు, రైతు భరోసా చేస్తా అన్నప్పుడు కూడా ఓ మాట అన్నాడు, అనవసరంగా మీరు ప్రజలను మోసం చేయకండి, మనం చెయ్యొద్దు, రైతు భరోసా ఇస్తా అన్నారు కదా, 15,000 ఇద్దాం, 12,000 తగ్గించకండి,
తర్వాత తగ్గించిన అనుకోండి 15,000 ఎట్లా చేద్దామంటే మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో చేయండి. 3 ఎకరాలకా 5 ఎకరాలకా, సన్నకారు అయితే 2.5 ఎకరాలకు, చిన్న కారు 5 ఎకరాలకు, 5, 6, 7 ఎంతో పెట్టుకోండి ఒక సీలింగ్. అందరికి ఇచ్చేయండి. 10 ఎకరాలు ఉన్నవాడు కూడా 5 ఎకరాలకే ఇవ్వండి. 5 ఎకరాలకి ఇద్దాం అనుకున్నాం. 15 ఎకరాలు ఉన్నవాడు 5 ఎకరాలకి ఇవ్వండి. ఎకరం ఉన్నవాడికి ఎకరం వేయండి. 2 ఎకరాలు 2 ఎకరాలు. 5 ఎకరాల వరకు వచ్చిన తర్వాత మీరు సీలింగ్ పెడతాం అనుకున్నప్పటి నుంచి అక్కడి నుంచి మిగతా పెంచకుండా చేయండి. అందరికీ అప్పుడు లాభం జరుగుతుంది, నష్టం లేదు అనే మాట అన్నారు. కానీ ఆ మాట కూడా వినలేదు. వినదగురు ఏమో అని చెప్పిన అన్నట్టు కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఉండడానికి విదురుడు ఎన్నిసార్లు చేసిండో కాంగ్రెస్ పార్టీ పరుగు పోవద్దని ఆయన రకరకాలుగా ఇట్లా నేను చెప్పిన సూచనలు సలహాలు విరాంపుదారులను తీసుకోవద్దన్నాడు. ఇట్లాంటి రైతు బంధు రైతు భరోసా విషయంలో ఇట్లాంటి చేయమన్నాడు. మిగతా పథకాల అమలు కూడా మనం చేయొచ్చు. అప్పుడు రైతు బంధు మీద 8,000 కోట్లు అవసరం ఉండకుంటుంది, 6-7 కోట్లలో అయిపోతుంది ఇట్లా 5 ఎకరాలు లోపు చేస్తే అని కూడా మాట్లాడాడు. అది వినలేదు ఎవరు కూడా. అందుకని నేనేమంటున్నానంటే ఏదైనా సరే ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు ఆయన చెప్పిన సూత్రమే ఎకరం వాళ్ళు అందరికీ వేసిండు కదా. 10 ఎకరాలు ఉన్నవాడు కానీ ఎకరం అయితే మొదలేసిండు. ఇట్లా చేస్తే అయిపోయేది అప్పుడే. కనుక ఇదంతా గత. ఇప్పుడు మన జీవన్ రెడ్డి చేసే పని ఏంటంటే ఇప్పుడు స్పష్టంగా బయటపడుతున్నాడు. తర్వాత ఏ పార్టీకి పోతారనేది సస్పెన్స్ ఉంటున్నది. ఆయన ఫ్లెక్సీలు కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపేసి ఆయన అభిమానులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలని ఒకటి పెట్టారు. శ్రీరాముని పెట్టగానే జై శ్రీరామ ఎవరు అంటారు? బీజేపీ వాడు అంటాడు. కనుక బీజేపీలో చేరుతారేమో అనే మాట వచ్చింది. కానీ దాన్ని కూడా పెద్దగా ఆయన ఖండించలేదు. కానీ అది కూడా కాదంటున్నారు. చివరికి లౌకిక ప్రజాస్వామ్య పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్లు చేరుతారని అంటున్నారు. 70% బీఆర్ఎస్ అంటున్నారు, 30% ఏమో బీజేపీ అంటున్నారు. ఎందుకంటే ఎట్లాగూ ఇక్కడ అధికార పార్టీల నుంచి బయటపడుతున్నాం, మరొక అధికార పార్టీలకు పోతే మంచిది కదా, రేపు అవకాశం వస్తుంది కదా అనే మాట కూడా అంటున్నారు. రేపు బీఆర్ఎస్లో పోయినా కూడా మళ్ళీ బీఆర్ఎస్లో టికెట్ ఇస్తారో లేదో తెలియదు, మళ్ళీ ఇదో గొడవ కదా అని. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇంత మంచి నాయకుడు, పెద్ద నాయకుడు మాకు వస్తే మంచిదే కదా అని బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆహ్వానించేటట్టున్నారు. కేసీఆర్ దగ్గరనే స్వయంగా చేరుతారన్న మాట వస్తున్నది. కేటీఆర్ హరీష్ రావు కాకుండా వీళ్ళు పోయి వాళ్ళు సగౌరవంగా ఆహ్వానిస్తారని, ఆ తర్వాతనే కేసీఆర్ దగ్గరికి వచ్చి చేరతారని అనుకుంటున్నాను. అది కాకపోతే బీజేపీకి చేరిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బీజేపీ అధికార పార్టీ రేపు పొద్దున ఏ పని చేయాలన్నా ఇవాళ బీజేపీది కూడా సాగుతుంది. కనుక అలాగే బండి సంజయ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అరవింద్ కానీ బండి సంజయ్ కానీ కొన్నిసార్లు వాళ్ళు చేయకపోవచ్చు. ఎందుకంటే కరీంనగర్లో ఇంకొక అధికార కేంద్రం ఉండొద్దని బండి సంజయ్ కోరుకుంటాడు కదా. రేపొద్దున ఎంపీకి నాకు కావాలంటాడు. రేపొద్దున నాకు ఎసరు వస్తుంది కదా బీజేపీలో అని మాట వస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు ఇప్పుడు బీఆర్ఎస్కు సరైన నాయకుడు కరీంనగర్ జిల్లాలో లేకుండా అయ్యారు. వినోద్ 2 సార్లు పొడి చేసి ఓడిపోయింది అక్కడ మన కరీంనగర్ నుంచి. కనుక ఇట్లా చూస్తే కరీంనగర్లో ఒక మంచి నాయకుడు కావాలి. కేసీఆర్ ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి ఓటు సంపాదించిన కరీంనగర్ పార్లమెంట్లో జీవన్ రెడ్డి వస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నారు. కనుక మోస్ట్ ప్రాబబ్లీ మనకు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఎక్కువ ఉందంటున్నాను. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి నూకలు జల్లినాయి, ఇక లాభం లేదు అని కూడా అంటలేడు ఇప్పటిదాకా. ఆయన చాలా వరకు సమయం పాటించాడు. ఇప్పటికైనా నాకు అన్యాయం చేస్తున్నట్టు అన్యాయాన్ని సవరించుకోండి అన్నాడు. నిన్నగాక మొన్న శ్రీధర్ బాబు అడ్లక్ష్మణ్ అయినప్పుడు అదే చెప్పిండు. ఇవాళ మనకు మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే ఆది శ్రీనివాస్ ఇద్దరు పోయినప్పుడు కూడా కాంగ్రెస్ కండువా కప్పించుకోవడానికి వెనక ముందు ఆడాడు, వద్దన్నాడు. ఎందుకంటే ఈ మళ్ళీ మీరు కండువా కప్పుడు నేను కండువా కప్పడానికే కప్పి దుర్మార్గం చేసిండ్రు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కదా నాకు కండువా కప్పడేది మీరు అని చెప్పి మాట అన్నాడు. కనుక ఇవాళ ఈ పరిణామాలన్నీ తీవ్రంగా పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం వచ్చింది అని కూడా ఒక మాట జగిత్యాల కార్యకర్తలు అంటున్నారు. ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం. కానీ మొత్తం మీద జీవన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం కూడా. నమస్కారం.